కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? ఇది ప్రతిసారి అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన ప్రతిసారి ఫస్ట్ క్వశ్చన్ ఇది. అసలు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? అజెండా ఏంటి? దేని గురించి చర్చించబోతున్నారు? ఎన్ని రోజులు చర్చించబోతున్నారు? ఈ టాపిక్స్ ఎవరు మాట్లాడతల్లా. అసెంబ్లీ అనగానే కేసీఆర్ వస్తున్నాడా, కేసీఆర్ వస్తున్నాడా అని అడుగుతున్నారు. అరే ఆయన రాడు. మీరు పదే 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 ఈ క్వశ్చన్ అడిగి టైం వేస్ట్ చేసుకోకండి. కేసీఆర్ అసెంబ్లీకి రాడు. ఏ మొహం పెట్టుకొని వస్తాడండి ఆయన? మీరు చెప్పండి. పాపం ఆయనకన్నా చిన్నోడు, అన్ని విషయాల్లో చిన్నోడని రేవంత్ రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయిన అవమానంతో వస్తాడా? కూతురు చేతిలో ఓడిపోయాను, కూతురు ఎగనెస్ట్ అయిపోయింది, కూతురు ఎదురు తిరుగుతుంది, కూతురే నా పైన విమర్శలు చేస్తున్న బాధలో ఆ మొహం చూపించుకోలేక అసెంబ్లీకి వస్తాడా? కొడుకు చేతికి పార్టీ అప్పగిస్తే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది, పార్లమెంటు ఎన్నికల్లో సున్నాతో ఇదైపోయింది, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పార్టీ కనుమరుగైపోయే పరిస్థితి అయిపోయిందన్న బాధలో ఆయన అసెంబ్లీకి రాగలుగుతాడా? పోనీ అల్లుడిని ఏమన్నా హైలైట్ చేద్దామంటే అల్లుడిని హైలైట్ చేస్తే కొడుకు పూర్తిగా పార్టీకి దూరం అయిపోతాడో, లేకపోతే పార్టీని తీసుకెళ్ళి బీజేపీకి కాంగ్రెస్లో కలిపేస్తాడనే భయంతో బాధతో ఆయన అసెంబ్లీకి వస్తాడా? లేకపోతే కాళేశ్వరం స్కాము, లిక్కర్ స్కాము, ధరణి స్కాము, ఫార్ములా ఏరియా స్కాము, గొర్రెల స్కామ్, బర్రెల స్కామ్, సచివాలయం స్కామ్, ఎన్ని స్కాములు ఉన్నాయి? వీటి గురించి సమాధానం చెప్పలేడు కదా ఆయన అసెంబ్లీకి వస్తే. 10 సంవత్సరాలు బాపు బాపు అని చెప్పి తెలంగాణ బాపూజీ అని ఊదరగొట్టిన పింక్ మీడియా మొత్తానికి మొత్తం ఈయన దేవుడు అని చెప్పి ప్రొజెక్ట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఈయన దేవుడు కాదురా భయ్, తెలంగాణ మొత్తం సమాజాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆస్తుల్ని, బంగారు తెలంగాణని మొత్తం బిచ్చగాళ్ళ తెలంగాణగా మార్చేశాడని చెప్పి అసెంబ్లీలో ఆయన అడుగుతూ ఉంటే, ఆయన క్వశ్చన్ చేస్తూ ఉంటే సమాధానం చెప్పుకోలేక ఆయన అసెంబ్లీకి రాలేడా? మీరే చెప్పండి. ఏ మొహం పెట్టుకుని వస్తారు అసెంబ్లీకి ఆయన? ఒకప్పుడు ఫస్ట్ సీట్లో కూర్చొని ఇట్లా గర్వంగా కూర్చునేవాడు. ఇప్పుడు పక్కన కూర్చోబెడతారు. సీఎం మాట్లాడిన తర్వాతే ఆయనకి ఛాన్స్ ఇస్తారు లీడర్ ఆఫ్ అపోజిషన్గా. మరి ఏ మొహంతో ఆయన అసెంబ్లీకి వస్తాడు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే పాపం ఆయనకి ఆరోగ్యం బాగోటల్లా. ఆయనకి చాలా ఫేస్లో కూడా అంత కళ లేదు, ఆరోగ్యం అంత బాగాలేదు. 99% ఆయన అసెంబ్లీకి రాలేరు పాపం. ఆయన్ని